హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి శరత్. నేను ఈరోజు మైసూర్ బొండాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పెరుగుని మజ్జిగలాగా చేసుకోవాలి. పెరుగు ఒక బౌల్లో వేసేసుకొని 1 కప్ వేసుకున్నాం అనుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని కొంచెం మజ్జిగలాగా చేసుకోవాలి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నేను వాటర్ యాడ్ చేయలేదు. కొంచెం జీలకర్ర వేసుకోవాలి మనకి తగ్గట్టు, లైట్గా తింటే లైట్గా, నెక్స్ట్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. ఇలా జల్లించుకొని వేసుకుంటుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది, సాఫ్ట్గా మంచిగా వస్తుంది. కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి, ఇలా ఉండలు లేకుండా. నేను స్పూన్తోనే కలుపుతున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండి అంటారు కదా, రైస్ ఫ్లోర్ వేసుకోవాలి 2 స్పూన్స్. క్రిస్పీనెస్ బాగా వస్తుంది. బోండాలు స్మూత్గా క్రిస్పీగా రావాలి అంటే ఈ ట్రిక్ యూజ్ చేయండి. నేను 1 కప్ 1.5 కప్ మైదా పిండి తీసుకున్నాను, సో 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తాయి బోండాలు అనేటివి. నెక్స్ట్ బేకింగ్ సోడా, తినే సోడా అంటారు, అది కొంచెం వేసుకోవాలి. నేను చిన్న స్పూన్ వేసుకున్నాను. కలుపుకోవాలి. ఇలా 10 మినిట్స్ పక్కకి పెట్టేసేయాలి. చాలా మిక్స్ చేసేసుకొని ఇగో ఇలా వస్తుంది బేకింగ్ సోడా వేసాక. టెన్ మినిట్స్ అయ్యాక మూత పెట్టేసుకోవాలి, పక్కా పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక ఇలా వస్తుంది. సో దీనిని మనం కొంచెం వాటర్లో హ్యాండ్ తీసేసుకొని చేతితో ఇలా తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక లైట్గా అయ్యాక వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బోండాలు రౌండ్గా మంచిగా వస్తాయి. ఇలా క్రిస్పీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మా పాపకైతే చాలా ఇష్టం.